దాని ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోడలాయమ కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆమె రాలే, ఎక్కడో బెంగళూరులో ఉండింది. ఆమె మీద కూర్చొని 400 కేజీలు బంగారు అంటావు, కేసులు అంటావు, ఏనేదో అంటావు. నీకు తెలుసా అసలు ఆమె చేసే కార్యక్రమం ఏంది నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా. పులివెందులకు పోయి చూడుకో, వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్ తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. ఒకసారి చూడుకో. ఆ రోజు అదే కాకుండా ఈరోజు ఒక విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో ఆ పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందుల్లో పెట్టిస్తా ఉన్నారు. విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలా. ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏదంటే ఇన్నటువంటి మదర్ తెరెసా ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదైనా ఉంటే ఆ పిల్లలతో కలెక్షన్ చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు. ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ నేను అడుగుతున్నాను. ఒకప్పుడు 1987 ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా ఇటువంటి ఆపద వచ్చినప్పుడు రోడ్డు మీదే ఉండేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆర్ఎస్ఎస్ ఎంత బాగా అయితే ఇటువంటి సమయాల్లో పనిచేస్తుందో అంత పనిచేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలేదంటే అది అలింకాల. అవునా? జనరల్ గా అలా పని చేసేటువంటి ఆయన నిద్రపోడు, వేరే నిద్రపోడు. అది కుదరలేదట. లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి, సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. అవన్నీ ఇప్పుడేం మనం చెప్పలేము, భవిష్యత్తులో. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రపంచం మొత్తానికి ఒక విషయంలో అత్యద్భుతమైనటువంటి స్పష్టత ఉంది. అదేంటంటే ప్రకృతి విపత్తులని హ్యాండిల్ చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది మీకు కొంచెం అతిశయోక్తి అనిపించిన హమారా పాస్ బాబు హై అని అనేవాళ్ళు. మనం ఆ రోజు ఇంత సాంకేతికంగా మనం అభివృద్ధి చెందలేదు, సెల్ ఫోన్ లేవు, ఈ రకమైన అవకాశాలు లేవు. అయినా సరే దాన్ని హ్యాండిల్ చేసిన తీరు దేశమంతా దిగ్భ్రాంతి గురై చూసింది. అప్పట్లోనే వెంటనే ఒరిస్సాలో కూడా ఇటువంటి తుఫాన్లు విపత్తు సంభవిస్తే అప్పుడు ఒరిస్సా కూడా పోయి మన వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు.